ముందుగా ఈ వీడియో చూద్దాం. अगर हमने बांग्लादेशियों को निकाल दिया, बांग्लादेश को यहाँ से निकाल दिया। हाँ? उनके वो पक्के बांग्लादेशी आपको पक्का कंफर्म है? अभी सरकार कंफर्म करेगी कि सरकार ऐसे थोड़ी ना हवा में तीर मार देगी। सिस्टम तो जानते हो कुछ? आप कहाँ से आए हो? मैं तो दिल्ली से आया हूँ, दिल्ली से कहाँ से आए हो? उत्तम नगर से आया हूँ। मैं कैसा मानूं दिल्ली से आए हो? मेरे पास वोटर ID कार्ड है, आधार कार्ड है, मेरे पास प्रेस ID कार्ड है। 500,000 में तो नहीं बन जाते हैं। हाँ। 500,000 में तो नहीं बन जाते। मैं तो अगर बताओ मैंने 500,000 में तो नहीं बन जाते मैंने हैं। SIR भी करवा रखा है। मैंने अपने बाप दादा परदादा की पीढ़ियां भी गिनवा रखी। 50,000 देके वो बन जाएगा। मैं कैसे मानूं? मैं कैसे मानूं? नकली बन जाएगा। आपने कहा एडिट हो जाएगा, फोटो लग जाएगा। आपने कहा 50,000 में बन जाएगा। हाँ बन जाएगा। लोग 50,000 में कहाँ से बन जाएगा? हमारे चैनल के व्यूअर्स देख रहे हैं और M योगी आदित्यनाथ को टैग करना। అది నాకు తెలిసి యూపీలో ఈ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటున్నాడేమో ఈ జర్నలిస్టు. మొత్తానికి ఈయనకే అక్కడ ఎదురు ప్రశ్నలు వచ్చాయి. ఏమిటి అంటే ఫస్ట్ ఈయన అడిగాడు అనమాట, బంగ్లాదేశీయుల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా అంటే, అసలు నువ్వు బంగ్లాదేశీయుల్ని ఎలా గుర్తిస్తావు అంటే, ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదా అంటే, 500 ఇస్తే చాలు అవి వచ్చేస్తున్నాయి, నువ్వు ఏ ప్రాతిపదికన వాళ్ళని ఫిల్టర్ చేస్తావు అని తిరిగి ప్రశ్నించాడు అక్కడ. అంతేకాదు ఇవన్నీ నిజాలు అని ఎలాగ బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. ఇది మనం అక్కడ లాక్ చేయాల్సినటువంటి పాయింట్. అప్పుడు ఈయన అన్నాడు, నా పూర్వీకులకు సంబంధించిన డేటా కూడా నా దగ్గర ఉంది, నేను ఈ భారతదేశానికి సంబంధించిన వాడిని ప్రూవ్ చేసుకునే డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఈవెన్ SIR వస్తే దానికి సబ్మిట్ చేస్తాను అంటే, ఆ SIR అధికారులకి ఒక 50,000 ఇచ్చామంటే వాళ్ళు దాన్ని కూడా ఎడిట్ చేసేసి తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఈ దేశం వాడివి నువ్వు అని చెప్పేసి ప్రూవ్ చేయగలరు, వాళ్ళు ఆ ఫెసిలిటేషన్స్ ఏర్పాటు చేయగలరు అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని వెలుబుచ్చాడు. అతని ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు, కానీ ఆయన చెప్పేవన్నీ నిజాలే. దీనిపైన భారత ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా? 500 రూపాయలకు ఓటర్ కార్డులు, అదే 500 రూపాయలు ఇస్తే బోర్డర్లో కొంతమంది జవాన్లు కూడా భారతదేశంలోకి ఆ బంగ్లాదేశీయులు అక్రమంగా ఈ రోహింగ్యాలు వీళ్ళందరినీ కూడా ఎలో చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో న్యూస్ పేపర్లలో వచ్చాయి. ఇప్పుడు ఏకంగా SIR అధికారుల్ని కూడా మొబైలైజ్ చేసే అవకాశం ఉంది. మహా అయితే ఇది 500, అది 50,000 అంతే. కాబట్టి ఇక్కడ డబ్బులతో అధికారులు కూడా అమ్ముడుపోయే ప్రమాదం ఉంది కనుక తీక్షణమైన తీవ్రమైనటువంటి ఒక కన్ను, డేగ కన్ను వేసి ఉంచాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అక్రమార్కుల్ని బయటకు పంపించడం అంత ఈజీ కాదు అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశం మీద విశ్వ గారు ఏమంటున్నారంటే, ఈ మాటలు వినడానికి సాధారణంగా అనిపించినా దీని వెనుక ఒక భారీ మాఫియా నెట్వర్క్ ఉందనేది స్పష్టమవుతోంది. భారత పౌరులకు గర్వకారణముగా రక్షణగా ఉండాల్సిన గుర్తింపు కార్డులు కేవలం కొన్ని వందల రూపాయలకు దొరుకుతున్నాయంటే వ్యవస్థలో ఎంతటి అవినీతి పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశీయులు లేదా ఇతర అక్రమ చొరబాటుదారులు మన దేశంలోకి రావడం మాత్రమే కాదు, ఇక్కడ స్థిరపడడానికి ఇలాంటి అక్రమ పత్రాలే వారికి కవచాలుగా మారుతూ ఉన్నాయి. SIR వంటి అత్యంత కీలకమైన నివేదికల్ని కూడా 50,000 రూపాయలతో మేనేజ్ చేయవచ్చని ఆ యువకుడు అంత ధీమాగా చెప్పాడంటే, క్షేత్రస్థాయిలో నిఘా వర్గాలు అధికారుల పనితీరుపై అనుమానం కలగక మానవు. జర్నలిస్ట్ను తక్కువ చేయాలని చూసిన ఆ యువకుడు అక్రమ పత్రాలు ఎలా తయారవుతాయో చెప్పడం ద్వారా తాము ఆ మార్గాల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్నామని పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్య కాదు. దేశ సరిహద్దులను దాటి లోపలికి వచ్చే శత్రువులకు మన వ్యవస్థలే అండగా నిలుస్తున్నాయా అనే భయాందోళన. ప్రభుత్వం వెంటనే ఆధార్ ఓటర్ కార్డుల జారీ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేయాలి. పాత పత్రాలను క్షుణ్ణంగా రీవెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అక్రమ పత్రాలను సృష్టిస్తున్నటువంటి దళారులపై, వారికి సహకరిస్తున్న అధికారులపై ఉక్కుపాదం మోపాలి. దేశం అంటే కేవలం మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కానీ ఆ మనుషుల మధ్య అపరిచితులు, శత్రువులు చొరబడి మన వ్యవస్థలనే మనపైకి ఆయుధాలుగా ఉపయోగిస్తుంటే చూస్తూ ఊరుకోవడం దేశ ద్రోహం అవుతుంది. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.